నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలపై జైలుకు కూడా వెళ్ళొచ్చిన తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరు ఇప్పుడు కేరళలో మార్మోగుతోంది. కేరళలోనూ ఢిల్లీ తరహాలో స్కామ్ జరిగిందని, దాని వెనుక కూడా కవిత పాత్ర ఉందని కేరళ కాంగ్రెస్ నేత వీడి సతీశన్ ఆరోపిస్తున్నారు. పాలక్కాడ్‌లోని యెలపల్లిలో ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో భూములు కొన్నారని 2023 ఎక్సైజ్ పాలసీ వచ్చిన తర్వాత అంటే పాలసీలో మార్పులు చేసి ఆ కంపెనీకి లైసెన్స్ ఇచ్చారని ఆధారాలు చూపిస్తున్నారు. ఈ విషయంలో సీఎం విజయన్ అలాగే ఎక్సైజ్ మంత్రి ఎంబి రాజేష్ సంబంధిత శాఖల కన్సర్న్ లేకుండానే నిర్ణయాలు తీసేసుకున్నారని, అయితే ఈ మొత్తం వ్యవహారంలో కవిత హస్తం ఉందని, కవిత పాత్ర ముఖ్య పాత్ర పోషించిందని ఆయన అంటున్నారు. అంటే ఢిల్లీలో ఎలాగైతే అక్కడ ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపి అంతా తానే నడిపించినట్టుగానే కేరళలో కూడా ఆ వ్యవహారాన్ని కవిత తానే నడిపారని సతీశన్ ఆరోపిస్తున్నారు. అందుకోసం కవిత పలుమార్లు కేరళకు వచ్చారని చెప్తున్నారు. ఇక కేరళలో కూడా 2023లో కొత్తగా మద్యం పాలసీని మార్చారు. ఆ వెంటనే ఒయాసిస్ అనే లిక్కర్ కంపెనీకి అనుమతులు ఇచ్చేసింది సిపిఎం ప్రభుత్వం, అక్కడి ప్రభుత్వం. అయితే ఈ విషయం లైసెన్స్‌ల విషయం అక్కడి ఇతర లిక్కర్ డిస్టిల్లరీ కూడా తెలీదంట. ఇది సతీష్ ఆరోపణ. ఇంకో విషయం కూడా ఆయన చెప్తున్నారు. ఆ ప్రాంతంలో మద్యం తయారీ యూనిట్ ఏర్పాటు చేసిన చోట నీటి ఎద్దడుంది. ఎప్పటినుంచో నీటి సమస్య ఉంది. తాను ఎంపీగా ఉన్నప్పుడు గతంలో నీటి కొరత వల్లే పలు ప్రాజెక్టులు వద్దన్నారు. అయితే నిత్యం కోట్ల లీటర్ల అవసరం పడే మద్యం తయారీ ఆ కంపెనీకి ప్రభుత్వం ఎట్లా అనుమతి ఇచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తూ ఈ మాట చెప్పడం, కవిత ఇందులో కీలక పాత్ర పోషించింది అని ఆయన చేస్తున్న ఆరోపణ అనమాట. అయితే ఈ ఆరోపణల్ని కవిత ఖండించింది. నిరాధార ఆరోపణలు అవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా నా మీద అబద్ధపు ప్రచారం చేస్తున్నారు, కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోంది, ఈ విషయంలో నేను సీరియస్గా ఉన్నాను, లీగల్ యాక్షన్ తీసుకుంటానని కవిత హెచ్చరించింది. ఇక ఇప్పటికే ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత నిందితురాలుగా ఉన్నారు. ప్రస్తుతం అంటే కొంతకాలం జైల్లో కూడా ఉండొచ్చారు. ప్రస్తుతం ఆమె ఇంకా బెయిల్ మీదే ఉన్నారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ సమయంలో మళ్ళీ కేరళ స్కామ్‌లో ఆమె పేరు మళ్ళీ వినిపిస్తోంది. ఇక అవినీతి నిజాయితీల గురించి పదే పదే మాట్లాడే అసలు ఆ పార్టీ పుట్టిందే అవినీతి మీద పోరాటము, అవినీతి వ్యతిరేక ఉద్యమం అంటూ వచ్చింది. ఇక నీతి నిజాయితీల గురించి, అవినీతి గురించి తరచూ మాట్లాడే సిపిఎం కూడా అప్పుడు అక్కడ ఇక్కడ సిపిఎం కూడా చీప్‌గా లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఇక ఢిల్లీ స్కామ్ అయితే బీజేపీ ఉద్దేశపూర్వక ఆరోపణలు చేసింది. బీజేపీ కావాలనే వేధిస్తోంది, కావాలనే కక్ష కట్టింది అని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు మరి కేరళ స్కామ్, కేరళలో కూడా కవిత పేరు బయటకు వచ్చింది. అక్కడ కాంగ్రెస్ చేస్తుంది ఈ ఆరోపణ. అంటే ఇప్పుడు కేరళ కాంగ్రెస్ మీద కూడా, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కూడా మరి ఆరోపణలు మొదలు పెడుతుందేమో. అయితే కేరళలో మొదలైన ఆ సెగ అయితే ఇంకా ఆ వేడి అయితే ఆ సెగ ఇంకా ఇక్కడికైతే తెలంగాణకు ఇంక ఇప్పుడైతే తాకలేదు, మరి తాకినట్టు లేదు. అయితే సతీశన్ అంటున్నారు, పలుమార్లు కేరళ వచ్చింది కవిత, అయితే ఎక్కడుంది, ఎవరిని కలిసింది, ఎవరితో సంప్రదింపులు చర్చలు జరిపింది అనే విషయం ఇంకా బయటపడాల్సి ఉందని ఆయన చెప్తున్నారు. అయితే 2023 జనవరి 2, 3 తేదీల్లో మాత్రం కేరళకు వెళ్ళింది కవిత. అక్కడ ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాలకు ఆమెను అతిథిగా పిలిస్తే వెళ్ళారు. అయితే సతీష్ అని చెప్తున్నాడు, త్వరలో ఆ వివరాలు కూడా నేను బయట పెడతానని చెప్తున్నారు. చూడాలి మరి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితురాలిగా కవిత ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కేరళలో కూడా ఆమె పేరు వినిపిస్తోంది. కవిత మాత్రం ఈ ఆరోపణలైతే కొట్టిపడేస్తున్నారు. థ్యాంక్ యూ. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.